నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఈజ్ సురేష్ కట. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత రియాక్ట్ అయినా కూడా అయితే రెండు పార్టీల మధ్య అది ఘర్షణ అని చెప్పేసి ఆయన కొట్టిపాడడం జరిగింది. ఆ గొడవలోకి తమరిని లాగొద్దని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. మొత్తానికి ఏదైతే తెలంగాణలో నిరసనలు ఏంటి, అక్కడ అరెస్ట్ అయితే ఆ ఇష్యూ అక్కడిది కదా, అక్కడ పంచాయతీ తేల్చుకోవాలన్నట్టు కూడా మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది. ఇదే అంశం పైన మనం డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖ గెస్టులు సిద్ధంగా ఉన్నారు. ఒమ్మి రఘురామ్ గారు, వైఎస్ఆర్ రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు. నమస్తే రఘురామ్ గారు. నమస్కారం సార్ సురేష్. అలాగే జ్యోత్స్న గారు, టీడీపీ నాయకురాలు. నమస్కారం అండి జ్యోత్స్న గారు. నమస్తే సురేష్ గారు. అలాగే రంజితారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకురాలు. నమస్తే అండి రంజితారెడ్డి గారు. నమస్తే అండి. ఫస్ట్ జ్యోత్స్న గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. జ్యోత్స్న గారు, ఏదైతే ఈరోజు కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? అంటే డెఫినెట్ గా వాళ్ళు దోస్తులు కాబట్టి అంతకుమించి అయితే ఎక్కువగా పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేది ఏమి ఉండదు. కాకపోతే ఏమనుకున్నాము అని అంటే అట్లీస్ట్ లాజికల్ గా కూడా మనం ఏదైనా మాట్లాడినా కూడా దానికి కొంచెం లాజికల్ సబ్స్టాన్షియేషన్ ఏమైనా చేస్తాడు కావచ్చు వాళ్ళ కేటీఆర్ అని. ఇన్ని రోజులు వాళ్ళు రియాక్ట్ కానప్పుడే అది అర్థమైంది. బట్ స్టిల్ ఇవాళ మాట్లాడినప్పుడన్నా మేము చేసేదానికి ఎంతో కొంత లాజికల్ సబ్స్టాన్షియేషన్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని అనుకుంటే అక్కడ కూడా నిజంగా కూడా ఇంత దారుణంగా ఫెయిల్ అయ్యిండు అనిపించింది. ఇవాళ వీళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు సురేష్ గారు? తెలంగాణలో మీరు ఎట్లా చేస్తారు? నేను తెలంగాణ భారతదేశంలో లేదా? తెలంగాణ భారతదేశంలో లేదా? తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదా? తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇక్కడ లేరా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అభిమానులు లేరా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనుల యొక్క బెనిఫిషియరీస్ ఇక్కడ లేరా? ఉన్నారు కదా. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా. వీళ్ళట ఢిల్లీకి పోయి దీక్షలు చేయొచ్చట, వీళ్ళట మహారాష్ట్రలో పోయి ధర్నాలు పెట్టుకోవచ్చట, సభలు పెట్టుకోవచ్చట, అన్ని పెట్టుకోవచ్చట. వీళ్ళట అదే మాకు ఆంధ్రతో ఏం సంబంధం, ఆంధ్రతో మాకు సంబంధం లేరు అని మాట్లాడుతున్నారు కదా. ఇదే ఆంధ్రాకి సంబంధించి వీళ్ళ పార్టీకి ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. అక్కడ వీళ్ళు పోయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరి వీళ్ళకి ఏం సంబంధం ఉందని పోయి వీళ్ళు మాట్లాడినరు. అంటే మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడొచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మా పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళ దేశ్కి నేత అని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళ కేసీఆర్ గారిని పాపం కష్టపడి. మరి ఆ దేశ్కి నేతకి వాళ్ళ రోజున పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అంశం నేనేమంటున్నా దాని మీద క్లారిటీ, వెదర్ యు ఆర్ సపోర్టింగ్ ఇట్ ఆర్ వెదర్ యు ఆర్ నాట్ సపోర్టింగ్ ఇట్. ఎనీవేస్ నేను మాకు సపోర్ట్ చేయమని మేమేం చెప్తాం, కానీ తప్పని కూడా చెప్పలేకపోతే ఇక మీరెందుకండి రాజకీయ నాయకులుగా నాకు అర్థం కాదు. పోనీ కాదా, తప్పు కాదు, ఒప్పు, అది చాలా మంచి పని చేసింది జగన్మోహన్ రెడ్డి గదనని చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం చెప్పకుండా మాకు సంబంధం లేదు అని అంటే ఇవాళ రోజు నేను ఉల్టా సరే మీకు సంబంధం లేదు, మీ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి మాత్రం బయట మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి పాపం మా కాన్స్టిట్యున్సీలో మరి ఆ ఓట్లు కావాలన్నా ఏం ఓట్లు కావాలన్నా ఏందో తెలియదు, వాళ్ళైతే వచ్చి మాట్లాడతారు. ఇవాళ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బండి రమేష్ గారు పోయి అక్కడ రాజమండ్రిలో సంఘీభావం తెలుపుతారు, మాట్లాడతారు. నిన్నగాక మొన్న పోచారం శ్రీనివాస గారు ఎవరైతే స్పీకర్ గా ఉన్నారో వాళ్ళు వచ్చి బయటకు మాట్లాడతారు. అట్లనే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ గారు మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడచ్చు. అంటే ఇంత డబుల్ స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాను? ఇందాకన్నా లాజికల్ సబ్స్టాన్షియేషన్ అన్న చూసిండ్రా సురేష్ గారు? జ్యోత్స్న గారు ఒక్క నిమిషం ఉండండి, రంజితారెడ్డి గారు మాట్లాడతారు. రంజితారెడ్డి గారు చెప్పండి, ఏదైతే డబుల్ స్టాండ్ తోటి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు, బీఎస్ నాయకులు అంటున్నారు. జ్యోత్స్న గారు. అదే అండి, నేను ఏం చెప్తున్నానంటే ఇది ఆంధ్రాలో జరిగినటువంటి వ్యవహారం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి జరుగుతున్న గొడవ అది. సరే, అది చట్టం చూసుకుంటది. అతను నిజంగానే తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుందండి. ఎందుకు భయపడేందుకు? చట్టం తన పని తాను చూసుకుంటది కదండి. చట్టానికి మనం ఎవరన్నా అతిథులమా? చట్టానికి మనం చుట్టాలమా అండి? దీనికి ఎవ్వరు అతిథులు గారండి. చట్టానికి సర్పంచ్ గాని, ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని ఎవరిని కూడా వదిలిపెట్టదండి. ఎవరు అతిథులు కాదు. మంచి మంచి ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నోళ్ళు కూడా శిక్షలు అనుభవిస్తారు. చట్టం తన పని బ్రహ్మాండంగా చేసుకపోతుందండి. దీనికి మనం ఎవ్వరం కూడా అతిథులం కాము. మరి చూడండి, తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడుతుంది, లేదంటే లేదు కదండి. అంతే కదా. ఆయన కోసం పోరాటాలు, ఉద్యమాలు ఏం చేసినా ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది కదా. ఎటువంటి కార్యక్రమాలు చేస్తే అది ఆంధ్రప్రదేశ్ వ్యవహారం, అక్కడ చేస్తే బాగుంటుందని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి అభిప్రాయం. ఎందుకు ఇక్కడ చేయొద్దంటే ఇది ఐటీ కారిడార్ కాబట్టి ఐటీ ఉద్యోగులు రోడ్ల మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. పెట్టుబడులు బ్రహ్మాండంగా తరలిస్తున్నాయండి. వేల కోట్ల విదేశీ కంపెనీలు కేటీఆర్ గారి సారథ్యంలో పెడుతున్నారు. ఇక్కడ ఏదో హడావిడి చేసి ఏదో గడవిడ జరుగుతుందని భావించే అవకాశాలు ఉంటాయి. బ్రహ్మాండంగా ఉన్న, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ని డిస్టర్బ్ చేయడానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు చెప్పండి సురేష్ గారు? దీనికి సంబంధం లేని ఇష్యూ అది. అక్కడ జరగాల్సిన విషయం ఇక్కడ జరిగితే ఏం బాగుంటుందని మా కేటీఆర్ గారి అభిప్రాయం. అయినా ఇది
ఒక్క నిమిషం. నిమిషం ఒక్క నిమిషం జోష్న గారు చెప్పండి. సురేష్ గారు మరి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, రెండు పార్టీలకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఏది? లిక్కర్ స్కామ్ కి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ ఎవరైతే కవిత గారు ఉన్నారో వారిని అరెస్ట్ చేస్తారని పుకార్లే. ఇంకా అప్పటికి అసలు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మేము అరెస్ట్ చేస్తామని ఎక్కడ డిక్లేర్ చేయలే, ఏమీ లేదు. పుకార్లు వస్తేనే వీళ్ళు ట్రైన్లలో జనాల్ని తీసుకుపోయి ఢిల్లీలో ఆందోళన చేసింది మర్చిపోయినరా అని అడుగుతున్నాను నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ మీరు అన్నమాట మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం రజిత గారు. ఎస్ డెఫినెట్లీ, అండ్ వీఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. మేము ఖచ్చితంగా న్యాయపరంగా ఏ విధంగా అయినటువంటి ఇది ఉందో మేము అది చేస్తూనే ఉన్నాం. కానీ నిరసన తెలిపేటువంటి ఒక ప్రాథమిక హక్కును మేము కాలరాస్తామంటే మాత్రం అది మీ 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 ప్రాబ్లం. ఎందుకు అని అంటే, ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే, ఐటీ కార్డర్లో చేయనీయము అని అంటున్నారు. దానికి వీళ్ళ రీజనింగ్ ఏదో వాళ్ళకే తెలవాలి. ఇదే హైదరాబాద్ లో, ఇదే తెలంగాణలో, ఇదే పార్టీ అధికారంలో ఉండి వాళ్ళకి బీజేపీకి మధ్య ఏదో చెడింది, వాళ్ళు బీజేపీ ఏదో ఎక్కడో డిఫరెంట్ అని చెప్పి అధికారంలో ఉన్న పార్టీ బయట కూర్చొని ధర్నాలు చేసింది. అక్కడ శాంతి భద్రతల సమస్య రాలేదానండి? రాలేదా? అంటే వీళ్ళకి ఒక రూలు, ప్రతిపక్షాలకు ఒక రూలా? ఇక్కడ ఇంకొక మాట చెప్తాను సురేష్ గారు, వీళ్ళు ఐటీ కారిడార్ కి సంబంధించి మాట్లాడుతున్నారు. ఉప్పల్ల మా కార్యకర్తలు, ఉప్పల్ల మా నాయకులు మేము నిరసన దీక్ష చేస్తామండి, నిరాహార దీక్షలు చేస్తున్నాం మేము అని అంటే, తెల్లవారుజాము 4:30కి 5 గంటలకు పోయి వాళ్ళని అరెస్ట్ చేసి కావాలంటే మీకు విజువల్స్ చూపిస్తా. 4:30 5 గంటల మాట అండి. అంటే ఇది ఏంది? ఏమనుకుంటున్నారు? ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తారు రంజిత రెడ్డి గారు, అలాగే జోష్న గారు. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తారు. రఘురామ్ గారు, రఘురామ్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. జోష్న గారు అండ్ రంజిత రెడ్డి గారు మీ దగ్గరకు వస్తా. సురేష్ గారు నేను అన్న మాట ఒక్కటి కంప్లీట్ చేయనియాలి. తెలంగాణ ఎవరి జాగీరు కాదు. ఎవరైనా తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగము. భారతదేశంలో భారతీయులందరికీ కూడా వర్తించేటువంటి ప్రతి ఒక్క రైట్ ఏదైతే ఉంటుందో, హక్కు ఏదైతే ఉంటుందో తెలంగాణ ప్రాంత వాసులకు కూడా అది వర్తిస్తుంది. ఇవాళ ఒక నాయకుడి అభిమానంతో బయటకు వచ్చి మేము మాట్లాడతాము, మేము నిరసన చేస్తాము. ఎట్లా చెప్తారు? ఆపేది ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరే అధికారంలో ఉండి మీరే దీక్షలు చేస్తున్నారు, మీరే ధర్నాలు చేసిండ్రు. మరి అప్పుడు మీకు లా అండ్ ఆర్డర్ సమస్య గుర్తుకు రాలేదా? ఢిల్లీ సంబంధం లేని ఇష్యూ అని చెప్తున్నాము. ఒక్క నిమిషం రజిత గారు, దేశ రాజధానిలో ఢిల్లీ, దేశ రాజధానిలో కవిత లిక్కర్ స్కామ్ అవసరం ఉందా? అక్కడ సంబంధం ఉందా? మరి అక్కడ పోయి ఎందుకు మీరు దీక్షలు చేసిండ్రు? ఎందుకు దీక్షలు చేసిండ్రు? దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే మీ వరకు వచ్చినప్పుడు ఇంకొకటి ఇవన్నీ చూస్తున్నారు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారు, ఈయన ఇంకొక దోస్తు బయటకు వచ్చి మాట్లాడిండు. ఇవాళ కేటీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడిండ్రు. ఎప్పటికైనా సరే ముసుగు దొంగలు బయట పడాల్సిందే, పడ్డరియాల ఈ ముగ్గురు ముసుగు దొంగలు. ఏమైతుంది? ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇవాళ పక్క రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు, ప్రతి చోట కావచ్చు నిరసనలు జరుగుతా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వాలు ఎస్ మీ బాధ మీరు తెలుపుకోండి అమ్మా, మాకు అభ్యంతరం లేదని అక్కడ ప్రభుత్వాలు వాళ్ళకి పర్మిషన్లు ఇస్తా ఉన్నాయి, మేము ఇయ్యము అంటున్నారు. వీళ్ళు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? వీళ్ళు ఆపినంత మాత్రం మీకు సంబంధం లేదని ఎట్లా మాట్లాడతారండి? హైదరాబాద్ ఇక్కడ నల్లి పెడతా అంటే ఎట్లండి? సంబంధం లేదు అంటే మీకు నేషనల్ ఇష్యూ కాబట్టి అది నేషనల్ ఇష్యూ. ఏం మాట్లాడతారండి మీరు? నిజంగా కొంచెం ఆ ఇష్యూ అక్కడ చేయాల్సింది. అంటే కవితను అరెస్ట్ కూడా చేయకపోతే హైదరాబాద్ కు మీకు జరుగుతున్న ఇష్యూకు హైదరాబాద్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీబడి. హైదరాబాద్ ఎవరి జాతి కాదు. లేదు లేదు, తప్పకుండా మీ సమస్య మీ దగ్గర సాల్వ్ చేసుకోవాలి. గాయం ఎక్కడుంటే హైదరాబాద్ అక్కడ పెట్టాలండి. గాయం ఎక్కడ ఉంటే నేను ఇక్కడ రాస్తా అంటే ఎక్కడండి? ఎక్కడండి? మీకు ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ ఫైట్ చేయండి. ఎక్కడుందో మీకు ఇబ్బంది రజిత గారు మీరు వినాలే, రజిత గారు మీరు వినాలే. ఇక్కడ ప్రభుత్వం ఫైట్ చేస్తారు, నిరసన తెలియజెప్తున్నారు. ఏదైతే ఒక ప్రాబ్లం ఎక్కడుందో నిరసన తెలియజేయండి. మీకేం ప్రాబ్లం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఫైట్ చేయండి అని చెప్తున్నాం. మేము చెప్పేది ఒకటే అండి, ఒక్క నిమిషం రంజిత రెడ్డి గారు అలాగే జోష్న గారు ఒక్క నిమిషం అండి. మీద ఎఫెక్ట్ పడనివ్వదండి. ఒక్క నిమిషం అండి రంజిత రెడ్డి గారు అలాగే జోష్న గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలండి. ఒక్క నిమిషం అండి జోష్న గారు, ఒక్క నిమిషం. రఘురామ్ గారు చెప్పండి.
సార్ నమస్తే సురేష్ గారు. నమస్తే అండి రఘురామ్ గారు. అంటే ఇక్కడ ఇష్యూ అక్కడ ఇష్యూ, ఎక్కడ పంచాయతీ అక్కడ తెలుసుకోవాలని చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. రజిత గారు, జోష్ణ గారికి నమస్కారం అండి. నమస్తే అండి. సార్ సురేష్ గారు, ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది చంద్రబాబు నాయుడు గారు మీద అవినీతి ఆరోపణలతో స్టార్ట్ అయినటువంటి విషయం. ఇందాక జోష్ణ గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఎవరైనా నిరసన తెలియజేసుకునేటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. అది మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమికమైన హక్కు. అలాగే అదే కాన్స్టిట్యూషన్ మనం చెప్పినటువంటి విషయం ఏంటంటే కోర్టుల్ని వ్యవస్థలను కూడా గౌరవించాలనేటువంటి విషయం కూడా మనకి మన రాజ్యాంగంలో చెప్పబడినటువంటి అంశం. అయితే నిరసన తెలియచేయడానికి కూడా ఒక పరిధి ఉంటుంది. ఖచ్చితంగా నిరసన చేయొచ్చు. వాళ్ళ నాయకుడికి సంబంధించినటువంటి దాని మీద ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారనేటువంటి అభిప్రాయం ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నిరసన తెలియజేయచ్చు. కానీ ఇక్కడ మరి ప్రభుత్వాలు నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వాలు శాంతి భద్రతలు పరిరక్షించడం కానీ, సామాన్య ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. పర్మిషన్ తీసుకోవడం, పర్మిషన్ ఇవ్వడం అనేది, మరి నిరసన తెలియజేసే వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం, ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి అనుమతి ఇవ్వడం అనేది మరి అది కూడా రాజ్యాంగ పరంగా జరిగేటటువంటి అంశాలు. అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మరి కేటీఆర్ గారు అక్కడ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం గురించి అన్నారని నేనైతే భావిస్తున్నాను తప్పించి ఇది రాజకీయ కోణంలో మాట్లాడినటువంటి మాటలుగా నేనైతే భావించట్లా. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇది రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం అని మరి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అది కూడా వాస్తవం కాదని నేనైతే అనుకుంటా ఉన్నాను. కారణం ఏంటంటే ఇది అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశం. అవినీతి ఆరోపణలు అనేది ఎవరో ఏదో ఒక ఎలిగేషన్ తీసుకొస్తే ఆ ఎలిగేషన్ బేస్ చేసుకుని ఒక పార్టీ ఏదో ఒక వేరొక పార్టీ మీద, నాయకుడి మీద కేసులు పెట్టేస్తే మరి ఆ విధంగా కేసులు బుక్ అయిపోతాయని అనడం కూడా మరి మనం ఏదైతే న్యాయ వ్యవస్థలు ఉన్నాయో, పోలీస్ వ్యవస్థలు ఉన్నాయో దాన్ని కూడా మనం అవమానించినటువంటి వ్యక్తులు అవుతుంది. ఇది అవినీతి ఆరోపణలకు సంబంధించి కోర్టులో ఖచ్చితంగా దాని మీద విచారణ జరుగుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వస్తారు, తప్పు చేస్తే దోషిగా మరి శిక్షణ అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పొలిటికల్ పార్టీస్ గా టీడీపీ కానీ, వైసీపీ కానీ వీళ్ళు ఈ అంశాన్ని కొంచెం రాజకీయంగా మరి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ప్రతి పార్టీకి ఉంటుంది. పొలిటికల్ గా ఇది ఒక యాక్టివిటీగా మనం చెప్తా ఉంటాం. ప్రజల నుంచి సానుభూతి గెయిన్ చేయాలనే ఆలోచనతో టీడీపీ ప్రయత్నం చేయడం, ఇది ఏ రకంగా మాకు సంబంధం లేదని చెప్పి వైసీపీ మాట్లాడడం ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయాలు. అందుకని దీన్ని మనం న్యాయపరమైనటువంటి అంశాన్ని కోర్టుకు విడిచిపెట్టాలి తప్పించి అనవసరంగా దీన్ని బయట ఇంత రచ్చ చేయడం కూడా సరైనటువంటి విధానం కాదని నా యొక్క అభిప్రాయం. నిరసనకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఇది ఎంతకాలం ఇది నిరసన చేసుకుంటా పోతే మరి సామాన్య ప్రజలకు జరిగే ఇబ్బందిని కూడా నిరసనలో అంటే హద్దు దాటుతున్నారు అనుకుంటారా మీరు? ఆలోచన చేయాలి రఘురామ్ గారు. బాధ్యతయుతమైనటువంటి కూడా ఆలోచన చేయాలి. ఎవరికి వాళ్ళు కోర్టులో ఉన్నటువంటి అంశాల మీద మేము కరెక్ట్ అని అనుకొని ఈ విధంగా నిరసనలు చేసుకుంటూ పోతే మరి కోర్టులు ఎందుకు, ఈ న్యాయ వ్యవస్థలు ఎందుకు, మరి విచారణలో చేయడం ఎందుకు, ఇవన్నీ కూడా ఎందుకు అనే ఆలోచన కూడా మరి పొలిటికల్ పార్టీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే జోష్ణ గారు. కాబట్టి ఇది జోష్ణ గారు చెప్పండి. జోష్ణ గారు జోష్ణ గారు చెప్పండి. ఇప్పుడు ఏమన్నారు అని అంటే కరెక్టే, రఘురామ్ గారు చెప్పిన దాంతో నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా క్లారిటీగా చూస్తున్నాం. ఇప్పుడు ఎవరు నిరసన తెలియజెప్పినా వాళ్ళు కోర్టును ఎక్కడ ఏమనట్లేదండి. వాళ్ళ నాయకుడికి జరిగినటువంటి అన్యాయం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే. యు సీ దే సేయింగ్ దట్ వీఆర్ స్టాండింగ్ విత్ సిబిఎన్, వి స్టాండ్ విత్ సిబిఎన్ అండ్ వి రెస్పెక్ట్ హిమ్, మేము బాబుతో మేము ఉన్నాం అనేది వాళ్ళు చెప్పదలుచుకుంటున్నారు. అది ఎవరి ప్రాథమిక హక్కు అండి. దాన్ని ఎలా వీళ్ళు అంటే ప్రాథమిక హక్కుల్ని కూడా ఉల్లంఘన వాటిల్లుతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుందండి. అలానే నేను ఇందాక చెప్పినట్టుగా ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, మనందరికీ గుర్తుంటే సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇష్యూ మాకు సంబంధం లేదు, మీరు అక్కడ పోయి తేల్చుకోండి, ఇక్కడ మాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడినటువంటి కేటీఆర్ గారికే చెప్తున్నాం. అయ్యా మీరు 7th ఏప్రిల్ రోజు వారి ఫేస్బుక్లో అట్లనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినారు. వారి ఫేస్బుక్లో, వారి ట్విట్టర్లో, అన్ని చోట్ల కూడా ఏమంటారు అని అంటే చాలా క్లియర్గా వీళ్ళు ఏమంటారు అని అంటే ఓపెన్ గా మాట్లాడేస్తారు. ఏమని చేస్తారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేమే చేస్తాము, అక్కడ పోయి మేము బిడ్లు వేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము. మీకు సంబంధం లేదు కదా ఆంధ్రతో, మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు?
మీకు సంబంధం లేదు. లేదు, కాదండి. వినండి వినండి వినండి, ఆపండి, ఆగండి. నన్ను కూడా నాకు కూడా అవకాశం ఇవ్వండి. నేను మాట్లాడినాక మాట్లాడండి, నేను మాట్లాడినాక మాట్లాడండి. మేము చెప్పేది కూడా వినండి, మీరు చెప్పేది వినడానికి లేం కదా. నాలాగా మీరు పద్ధతిగా హ్యాండ్ రేస్ చేసి మాట్లాడండి అమ్మా. అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు డెఫినెట్ గా పద్ధతిగానే ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటిది అని అంటే, మీరు ఇవాళ రోజున మీ పార్టీ కూడా ఆంధ్రాలో పెట్టిందని చెప్తున్నారు కదా, మీ పార్టీకి అక్కడ ఒక అధ్యక్షుడు ఉన్నాడని చెప్తున్నారు కదా. మరి వాళ్ళ శాంతి భద్రతలు ఎక్కడ ఏ విధమైనటువంటి విఘాతం శాంతి భద్రతలకు జరగలేదు, ఏ విఘాతం ఎక్కడా జరగలేదు. ఎవరు కూడా రోడ్ల మీద వచ్చి మీ ఇద్దరి మధ్య జరిగే రాజకీయాలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలంటే రజిత గారు మీరు ఇది వరకు వినండి, మీరు ఇది వరకు కూడా ఒక ఛానల్ లో ఇట్లానే మాట్లాడినరు. మీ రాజకీయాలు కాదు, నేను తెలంగాణ బిడ్డని. అమ్మా నీకు తెలియకపోతే నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ పార్టీలో పనిచేస్తున్నా, కోసం కొట్లాడుతున్నా. నేను అర్థమైందా? అభ్యంతరం లేదండి, ఆంధ్రలో ఓట్లు కావాలి, ఆగండి, ఆంధ్రలో ఓట్లు కావాలి, అన్ని కావాలి, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ద్వంద్వం మా దగ్గర లేదండి. మేము చూడండి, అవకాశం ఇవ్వండి. మారారా? ఎన్ని రోజులు సెంటిమెంట్ తోటి పబ్బం గడుపుకుంటారు? ఎన్ని రోజులు సెంటిమెంట్ తోటి పబ్బం గడుపుకుంటారు? ప్రజలంతా అవగాహన రాహిత్యంతో లేదండి, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు చూసుకుంటారు ఎవరికి అధికారం కట్టబెట్టాలనేది ప్రజలు చూసుకుంటారండి. మీరు మాట్లాడినంత మాత్రాన వినండి, ఇదే మాట మాట్లాడి 15 మంది మా పార్టీలో గెలిచిన వాళ్ళని మీ పార్టీలకే గుంజుకున్నారు. ఎక్కడ తెలంగాణ పార్టీ కాదు ఆంధ్ర పార్టీ అంటారు. మా పార్టీ గుర్తు మీద గెలిచి మా పార్టీలో గెలిచిన వాళ్ళని, మళ్ళీ మొన్న 2018లో గెలిచిన వాళ్ళని కూడా మీ పార్టీలకే గుంజుకున్నారు. ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ పార్టీలో గుంజుకునే యత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళేమో ఆంధ్ర పార్టీ అని మాట్లాడతారు. ఆంధ్ర పార్టీ కావాలి, ఆంధ్ర పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కావాలి, ఆ ఓటర్లు కావాలి, అన్ని కావాలి. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తారు. ఏం తమాషాలు ఇవి నాకు అర్థం కాదు. ఎప్పుడు ఇదే మాట, ఆంధ్రోళ్ళు ఏం ఆంధ్రోళ్ళమ్మా, నేను తెలంగాణ బిడ్డని. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి గురించే నేను మాట్లాడుతున్నా. తెలంగాణ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఏం అభివృద్ధి చేసిండ్రో దాని గురించే నేను మాట్లాడుతున్నాను. హైదరాబాద్ లో అభివృద్ధి చేసిండ్రు కాబట్టి ఆయన అభిమానులు హైదరాబాద్ లో బయటకు వచ్చి మా నాయకుడికి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. మీకేం నొప్పి, మీకేం లొల్లి నాకు అర్థం కాదు. మేము అదే చెప్తున్నాం, మాకే నొప్పి. చూడండి, సమస్య అక్కడుంది, అక్కడ పోయి ఫైటింగ్, భూమి దద్దరిల్లేలా అక్కడ పోయి ఎక్కండి. మేము ఇబ్బంది పెట్టట్లేదు. మీరు మీకున్న ఎనర్జీ ఒక నిమిషం జోష్న గారు, ఒక నిమిషం రంజిత రెడ్డి గారు, ఒక నిమిషం జోష్న గారు, ఒక్క నిమిషం రంజిత రెడ్డి గారు. అంటే ఇక్కడ సమస్య అంటే అక్కడ మీరు అక్కడికి వెళ్ళి చేసుకోమంటున్నారు, ఓకే. కాకపోతే ఇక్కడ ఆయన ఒక జాతీయ నాయకుడు కాబట్టి ఎక్కడైనా వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది కదా, ఇక్కడ చేసుకుంటే ఏంటనేది వారి ప్రశ్న. దానికి ఏం చెప్తారో చెప్పండి. అదే అండి, ఆయన ఒక పెద్ద మనిషిగా మాకు కూడా రెస్పెక్ట్ ఉంది. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరిని కూడా కించపరచదు, అందరితో సమానంగా ఉంటుంది. అందరి నాయకులు అంటే మాకు రెస్పెక్ట్ కరెక్టే. కానీ హైదరాబాద్ ఇప్పుడిప్పుడే విశ్వనగరంగా మార్చాలని మా అధినాయకుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రయత్నిస్తున్నారు. వేలాది లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు హైదరాబాద్ లో. మరి ఇక్కడ ధర్నాలు ర్యాలీలు అంటే హైదరాబాద్ కి ఇబ్బంది కాదండి? వేల లక్షల మంది ఎన్నో రకాలు, ఇప్పుడు హైదరాబాద్ మన ఆంధ్ర నుంచి సోదరులు ఉన్నారు, ఇక్కడ రాయలసీమ నుంచి ఉన్నారు, ఎంతో మంది ఇక్కడ పని చేసుకుని బతికే వాళ్ళకి ఇబ్బంది కాదండి? అవునండి, చట్టం తల్లి ఫలితం చేసుకోవాలని చెప్తున్నాం కదా. తప్పు చేస్తే శిక్ష పడుతుంది. జోష్న గారు మీ దగ్గరికి వస్తా, ఒక నిమిషం జోష్న గారు, ఒక నిమిషం వస్తానండి. జోష్న గారు మీకు టైం ఇస్తాను, ఒక నిమిషం అండి. జోష్న గారు ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాను, ఒక నిమిషం అండి, మీకు టైం ఇస్తాను, ఒక నిమిషం అండి. అనుకూల ర్యాలీలు, సంఘీభావ ర్యాలీలు ఇక్కడ చేస్తే ఏం లాభము, ఎట్లా చెప్పండి? రైట్, ఒక్క నిమిషం రంజిత రెడ్డి గారు, ఒక్క నిమిషం మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు కదా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం రంజిత రెడ్డి గారు, ఒక నిమిషం జోష్న గారు, ఒక నిమిషం రంజిత రెడ్డి గారు, ఒక నిమిషం రఘురామ్ గారు అక్కడున్న ప్రభుత్వం ఇయ్యదు. మరి మీకు అంత అవగాహన రాహిత్యం ఉంటే ఎవరేం చేయలేరు. కానీ ఇక్కడ జోష్న గారు ఒక నిమిషం అండి, మీరు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన వీళ్ళకు పర్మిషన్ ఇస్తే ఒక్క నిమిషం మీరు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. జోష్న గారు అండ్ రంజిత్ రెడ్డి గారు,
మీరు ధర్నాలు చేసినప్పుడు శాంతి భద్రతల సమస్య రాదా? అంటే మీరు అతీతులా? చూడండి నేను ఒకటే చెప్తున్నా ఇవాళ వాళ్ళు చేస్తే రేపు వైఎస్ఆర్సీపీ కూడా వస్తుంది. మేము కూడా వాళ్ళు కూడా చేస్తారు. చంద్రబాబు శిక్ష పడాలి ధర్నాలు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఇటు వీళ్ళు చెయ్య అటు వాళ్ళు చెయ్య. హైదరాబాద్ ఆగం అవుతుంది కదండి. హైదరాబాద్ లో ఉన్న అమాయకులు ఇబ్బంది పడతారు కదండి. రైట్. రఘురామ్ గారు ఒక నిమిషం ఆగండి, మీ దగ్గరకు వస్తారు. రఘురామ్ గారు, అంటే ఇప్పుడు ఒక పార్టీ స్టార్ట్ చేసింది, ఇంకొక పార్టీ స్టార్ట్ చేసేటప్పుడు హైదరాబాద్ సంబంధించి అటువంటి ఇష్యూ కంప్లీట్ గా హైదరాబాద్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి వారి వాదన. మీరేమంటారు రఘురామ్ గారు? రఘురామ్ గారు, అంటే మేము ఆడపిల్లలం కాదా? మీరు మీ జాగాలకు పోయి మీ అమరావతి లేదా మీ గుంటూరు లేదా మీ నా జాగా ఇది నేను తెలంగాణ బిడ్డని. మీరు ఇక్కడోళ్ళే కావచ్చండి, మీరు ఇక్కడోళ్ళే కావచ్చు, కానీ ప్రాబ్లం జరుగుతుంది. రజిత గారు కొంచెం లాజికల్ గా మాట్లాడండి. రజిత గారు కరెక్టే అండి, బ్రహ్మాండంగా తెలంగాణ బిడ్డే కావచ్చు, కానీ ప్రాబ్లం మీరు అక్కడికి పోండి. ప్రాబ్లం ఢిల్లీలో ఉండే కదా, ఈడీ కేసు ఢిల్లీలో జరిగింది కదా, మరి కవిత గురించి ఇక్కడికి ఎందుకు వచ్చాం? మీరు చేసిన కవిత గురించి ఢిల్లీకి పోయి చేస్తామంటారు, మహారాష్ట్ర పోయి ధర్నాలు చేస్తామంటారు. మహారాష్ట్ర పోయి అవునా అమ్మా? మరి మహారాష్ట్రలో ఏం ప్రాబ్లం ఉందని మీరు మహారాష్ట్రకు పోయి సభలు పెట్టింది తల్లి? బ్రహ్మాండంగా మా ప్రభుత్వం చేసే అభివృద్ధి మహారాష్ట్ర ప్రజలు పట్టం కడుతుందండి. అంటే పైనుంచి ఊడిపడ్డారా? బీఆర్ఎస్ పార్టీ అక్కడ కూడా కావాలండి. ప్రజలు ఏం మాట్లాడతారు? ప్రజలు అవలంబిస్తున్న పథకాలకు ఆకర్షితులు అవుతున్నారు ప్రజలు. ప్రజలే చెప్తున్నారండి. బీఆర్ఎస్ అన్నారు కదా, మీరు బీఆర్ఎస్ అంటున్నారు కదా, మీ పార్టీ ఆంధ్రలో ఉంది కదా. చెప్తున్నా కదండి, మాకు ఆంధ్ర చంద్రబాబు నాయుడు అంటే కూడా ఆంధ్రలో పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదా లేదా? బ్రహ్మాండంగా ఉన్నది. బ్రహ్మాండంగా ఉన్నది. మీ నాయకుడు అంటే మాకు కూడా గౌరవం. ఒక్క నిమిషం అండి, 1 by 1 మాట్లాడండి. ప్రెసిడెంట్ గారి అభిప్రాయం ఇది. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ చూడొద్దండి. రాజకీయ కోణంగా మీరు చేసిండ్రు ఇవాళ. మీకు ఎట్టి పరిస్థితులు లేదు. ఆరోపణలు వచ్చినాయి, అరెస్ట్ అయ్యిండు. చూడండి, ఆరోపణలు వచ్చినాయి, మీ నాయకుడు మీద ఆరోపణలు వచ్చినాయి, అరెస్ట్ అయ్యిండు. ఒక నిమిషం రఘురామ్ గారు వినబడుతుంది అన్నమాట. నాకు కూడా అయ్యో పాపం అనిపిస్తుంది. రఘురామ్ గారు, కానీ లాభం లేదు కదా. అయ్యో పాపం అంటే రఘురామ్ గారు నా మాట వినబడుతుందా? ఆయన తప్పు చేస్తాను. రంజిత రెడ్డి గారు, జ్యోత్స్న గారు ఆగుతారా మీరు ఇద్దరు ఒక నిమిషం? మేము ఎవరికి కూడా అనుకూలం కాదు. నన్ను మాట్లాడనివ్వండి ఫస్ట్. అందరు మీకు అనుకూలంగా రావాలంటే మేము ఎవరికి అనుకూలం కాదు. మా కేటీఆర్ చెప్పింది కదా, జగన్ క్లోజ్ ఫ్రెండే, పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండే, లోకేష్ కూడా నాకు క్లోజ్ ఫ్రెండే అని చెప్పింది కదండి. ఇక్కడ సుఖశాంతంగా మంచిగా వర్ధిల్లుతున్న హైదరాబాద్ ను డిస్టర్బ్ చేయొద్దు అనేది కేటీఆర్ గారి సూచన. మీ హైదరాబాద్ లో చేసుకోండి, మీ రాజకీయం అంటే మీరు భూమి దద్దరిల్లేలా మీరు సభలు పెట్టుకోండి. అక్కడ మీరు ఇంకా ర్యాలీలు తీయండి, సంతాప సభ ఏమైనా చేయండి. మీ వైజాగ్ ఉంది, మీ రాజమండ్రి ఉంది, మీ అనంతపూర్, మీ గుంటూరు, చూడండి. ఈ రోజు వీళ్ళు అడుగుతారు, వాళ్ళు కూడా అడుగుతారు. తెలంగాణలో శాంతి భద్రతలు కేటీఆర్ గారు ఆలోచన. జాతీయ పార్టీ అధ్యక్షులు అమ్మ రజిత గారు, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ అధ్యక్షులు. ఎట్లయితే మీ బీఆర్ఎస్ కి కేసీఆర్ గారు ఉన్నారు చూసిండ్రా, అట్లనే మీరు మీ ఈక్వేషన్ అంటే మీ భాషలో చెప్పాలి అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ అధ్యక్షులు. ఆయన ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నది, తెలుగుదేశం పార్టీ శ్రేణులు వర్క్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయండి, కానీ విఘాతం కలిగించొద్దు. మీ పార్టీ కోసం మీరు బ్రహ్మాండంగా పనిచేసుకోండి. విఘాతం పౌర హక్కులకు ప్రజలకు విఘాతం కలిగించదు. అందరి భవిష్యత్తు ఎక్కడ విఘాతం కలిగింది? అందరి భవిష్యత్తు హైదరాబాద్ మీద ముడిపడి ఉంది. గురించి మేము మాట్లాడలే. ఒక్క
ప్రైవేట్ ఆస్తి గురించి మేము మాట్లాడలే. శాంతియుతంగా మానవహారాలు చేస్తామన్నాము, శాంతియుతంగా మేము నిరసన దీక్ష, అరే రిలే నిరాహార దీక్షలో ఒక టెంట్ వేసుకుంటాము అని అంటే ఆ టెంట్ పీక్కపోతున్నారు. అర్ధరాత్రి 4:30-5 గంటలకు వచ్చి, తెల్లవారుజాము 4:30-5 గంటలకు వచ్చి మీకు విజువల్ చూపిస్తా కావాలంటే. ఏదో దొంగల్ని, టెర్రరిస్టులని, లేకపోతే మర్డరిస్టులని తీసుకుపోయినట్టు తీసుకుపోతున్నారు. ఎందుకు ఇంత భయం? ఎందుకు ఇంతగానో ఊడిగం ఎందుకు చేయాలి మీరు జగన్ రెడ్డికి? ఇది నేను అడుగుతున్నా. మీకేమో మీకు సంబంధం లేదు కదా, మీకు సంబంధం లేదు కదా. మీకు మేమైనా జగన్ అయినా ఎవరైనా ఒకటే అని మీరు అంటున్నారు కదా. మరి ఇంతగానం మీరు ఇంత ఊడిగం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మా హక్కుల్ని మీరు ఎట్లా ఇవ్వాలో, మా హక్కులకు ఎట్లా విఘాతం కలిగిస్తారు? వి హావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ యాజ్ ఇండియన్ సిటిజన్. వి హావ్ ఎవ్రీ రైట్ టు చేసుకోండి. మీ ఎవరి చేసుకోండి. రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ ప్రజలను ఇబ్బందులు పెడతామంటే ఎవరు ఊరుకుంటారండి? అందరి భవిష్యత్తు ఇది. హైదరాబాద్ పట్టణ జనులు కదా, మరి ఎందుకు వచ్చిండ్రు? హైదరాబాద్ పట్టణ జనులు కాదు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ డిస్టర్బ్ చేసే అధికారం మీకు ఎక్కడుంది చెప్పండి? లా అండ్ ఆర్డర్ ఇచ్చేది అంత తప్పదండి. రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ ఘర్షణ ఇది. అమ్మా ఒక కవిత కోసం దేశ రాజధానికి పోయి ఎందుకు చేసిండ్రు? ఎందుకు చేస్తారు అంటే మీకు ఒక రూల్ పక్కనకి ఒక రూలా? చూడండి మా ప్రాబ్లం అక్కడ ఉంది కాబట్టి అక్కడ పోయి కొట్లాడినాం. చూడండి మా ప్రాబ్లం అక్కడ ఉంది కాబట్టి అక్కడ పోయి కొట్లాడినాం. ఢిల్లీ నుండి గల్లీ కొట్లాడు తీసుకొచ్చాం. ఏం మాట్లాడుతున్నారు? పార్టీ ఢిల్లీ గల్లీ గుంజుకొచ్చింది. అందుకనే ఇవాటి ఏమనుకుంటున్నారు? కనీసం నోరు అనుకుంటున్నారు. ఒక నిమిషం జ్యోత్స్న గారు, రంజిత రెడ్డి గారు, ఒక నిమిషం. రంజిత గారు ఒక నిమిషం. జ్యోత్స్న గారు ఒక నిమిషం అండి, జ్యోత్స్న గారు నా మాట వినబడుతుందా? జ్యోత్స్న గారు నా మాట వినబడుతుందా అండి? ఒక నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగండి. డిబేట్ కంటిన్యూ చేసే ముందు ఇప్పుడు ఒకసారి రఘురామ్ గారు, ఇక్కడ ఈ షో అక్కడే చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఆయన ఒక జాతీయ నాయకుడు కదా, ఇక్కడ కూడా టీడీపీ ప్రాబల్యం ఉంది కాబట్టి ఇక్కడ చేస్తున్నాం, వారికి తెలిపేది సంఘీభావమే కదా అని చెప్పేసి వీరి వాదన. దీన్ని ఇవన్నీ కోణాలు ఎలా చూడాలి మనం? ఇప్పుడు సంఘీభావం తెలియజేయడం వరకు తప్పేం లేదండి సురేష్ గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెర్షన్ ఎలా ఉంది అని అంటే, ఆయన చాలా గొప్ప నాయకుడు, జాతీయ నాయకుడు, దేశ విదేశాల్లో కూడా నిరసనలు జరుగుతున్నాయి అని చెప్పుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు వాళ్ళు. అయితే నేను అనేది ఏంటంటే, దేనికైనా సరే ఒక టైం బౌండ్ అనేది చాలా ప్రధానమైన అంశం. కోర్టు ఇష్యూ ఇది. ఇందాక జ్యోత్స్న గారు మాట్లాడుతూ మరి మీరు వెళ్ళలేదా, ఢిల్లీ వెళ్ళలేదా, చేయలేదా అని అడుగుతున్నారు కవిత గారి ఇష్యూలో. ఖచ్చితంగా ఇప్పుడు నిరసన తెలియజేయడం అనేది ఇందాక నుంచి మనం మాట్లాడుతున్న ప్రాథమిక హక్కు కాబట్టి చేయొచ్చు. కానీ దీనికి కూడా ఒక టైం అనేది ఒకటి ఉంది. రోజు అదే పనిగా నిరసనలు చేయడం వల్ల ఇబ్బంది జరుగుతుంది, మానవహారాలు చేయటం వల్ల ట్రాఫిక్ సమస్య వస్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ ట్రెండ్ లో చాలా మంది చేస్తున్నది ఏంటంటే, గడప గడపకి వెళ్తూ ఉన్నారు, ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమమైనటువంటి కేసులే పెట్టారని కనుక భావిస్తే ప్రజా కోర్టులో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. న్యాయస్థానాల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి విచారణలు జరుగుతాయి, దోష నిర్దోష అనేది తెలుస్తుంది. ప్రజా కోర్టులో కూడా ప్రజలు కూడా దీన్ని అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పొలిటికల్ పార్టీలు ఒక్క తెలుగుదేశం అనో, ఒక బీఆర్ఎస్ అనో, ఒక వైసీపీ అని కాదు, ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్రజల యొక్క అటెన్షన్ మనం ఎత్తిపోవడం కోసం, జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం కోసం, ఒక సింపతిని గెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ దానికి కూడా ఒక పరిధి అనేది ఉంటుంది, ఒక టైం బౌండ్ అనేది ఉంటుంది. కానీ ఇది ఎంతకాలం ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా మరి ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఎక్కడైనా కూడా శాంతి భద్రత. జ్యోత్స్న గారు, ఎంతకాలం అనేది ఈ నిరసన, ఈ సంఘీభావం అనేది రఘురామ్ గారి సూటి ప్రశ్న. ఇప్పుడు మనం రెచ్చగొట్టేటటువంటి విధంగా మాట్లాడితే అది మన చేతిలో ఉండదు. ఒక్కొక్క సందర్భంలో అది ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేనటువంటి పరిణామాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా నిర్దోషం, ఏ రకంగా ఈ కేసులో ఆయనకి సంబంధం లేదో, ఏ రకంగా దీని నుంచి ఆయన బయటపడాలో న్యాయపరంగా ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలి తప్పించి ఇలా ప్రజల్ని అదే పనిగా ఇబ్బంది పెట్టి లేదా దీక్షలు చేసి ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఇక్కడ మాకు అమరావతిలో కూడా సంబంధించి కొన్ని రోజుల నుంచి ఏదో ఒక అమరావతి ఇష్యూ గురించి దీక్షలు చేస్తున్నట్టుగా, దీనివల్ల బయట ఎన్ని దీక్షలు చేసినా ఏం చేసినా అది పొలిటికల్ యాక్టివిటీ అవుతుంది తప్పించి ప్రజలకు ఏం ఉపయోగం ఉండదు. కేసుకి ఏ రకమైనటువంటి బలం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. న్యాయస్థానాలు ఎంతసేపు సాక్ష్యాలు, ఆధారాలు వీటి బేస్ చేసుకుని న్యాయస్థానాలు తీర్పు చెప్తాయి, దోషి నిర్దోషిగా నిర్ధారణ చేస్తాయి. కోసం జరిగేటువంటి కార్యక్రమంగా మనం తీసుకోవాలి తప్పించి ఇది వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. జ్యోత్స్న గారు,
జోష్నా గారు చెప్పండి, ఏదైతే ఈ టైం అంటే ఎప్పటివరకు నిరసనలు చేస్తారు, ఇట్లా చేయడం వల్ల పాజిటివ్ ఏమైనా పెరుగుతుందా? కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు అది సాక్ష్యాధారుడు వాటి మీద ఆధారం ఉంటుంది కదా అంటున్నారు ఆయన. రఘురామ్ గారు చెప్పిన దానికి ఖచ్చితంగా దేర్ ఇస్ వాట్ ఈస్ సేయింగ్ ఇస్ ప్రాబ్లీ ట్రూ ఇన్ సమ్ సెన్స్. నేను ఏమంటున్నా అంటే ఇది ఎవరో చేయిస్తున్నారో ఎవరో చేస్తున్నారో క్వశ్చన్ కాదు రఘురామ్ గారు. ద పాయింట్ హియర్ ఇస్ డెఫినెట్ గా న్యాయస్థానంలో ఒక ఇష్యూ ఉంది, న్యాయస్థానంలో ఆ ఇష్యూ నడుస్తుంది. బట్ ఇవాళ నిజంగా కూడా మనసులో బాధ ఉన్నవాడు బయటకు వచ్చి ఆ బాధని చెప్పుకుంటాడు కదండి. చెప్పుకోకుండా అయితే ఉండదు కదా. ఆయన ఏదో మామూలు మనిషి అయితే ఎవరు కూడా అయ్యో పాపం అని అనుకునే, అంటే ఇంట్లో ఎవరికి వాళ్ళు నిజంగా కూడా మా నాన్న మా అమ్మ ఎవరో అలాంటి వాళ్ళు అయితే మేము ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటామేమో. కానీ ఆయన ఒక రెప్యూటెడ్ పొలిటీషియన్, సీజన్డ్ పొలిటీషియన్, చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, నేషనల్ లెవెల్ లీడర్, ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చినటువంటి లీడర్. సో డెఫినెట్ గా ఎక్కడెక్కడ పాకెట్స్ లో ఆయన మీద ఒక రెస్పెక్ట్ అనేటువంటిది ఉంటుందో అలా ఉంటూనే ఉంటుందండి. వీ కాంట్ స్టాప్ దాట్ కదా నేను అనేది అది. ఇప్పుడు ఇంకో విషయం ఉపయోగపడుతుంది. నేను ఒక విషయం చెప్తున్నాను సార్, ఒక్క విషయం దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి సార్, పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా పార్టీకి ఏ విధంగా అంటే మీరు అన్నట్టుగా కేసుకు ఉపయోగపడేటువంటి ఇవన్నీ కూడా మా దగ్గర ఏదైనా ఉంటే మేము ది హ్యాండ్ ఇట్ ఓవర్ టు ది లాయర్స్ దట్ వీ హావ్ డన్. ఇప్పుడు మా పరిధిలో ఇప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ truth.com అని ఒక వెబ్సైట్ ఒకటి మేము పార్టీ నుంచి క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ లో అసలు అన్ని కూడా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా పెట్టేసాం మేము. సో దట్ ఈస్ వాట్ వీ డూ ఫర్ ది లీగల్ ఆస్పెక్ట్. కానీ ఇప్పుడు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారండి, వాళ్ళు దే ఫీల్ డెఫినెట్లీ వాట్ ఎవర్ దే ఆర్ ది బెనిఫిట్స్ దట్ దే ఆర్ ఎంజాయింగ్ టుడే ఆర్ బికాస్ ఆఫ్ హిస్ వర్క్ అనేది వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు అనుకోండి. దాన్ని మేము ఎలా ఆపగలుగుతాం సార్? లేకపోతే దాన్ని ఎవరైనా ఎలా ఆపగలుగుతాం? ఉద్దేశం అదే, మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఇబ్బంది పడతాం కదా. ఒక్క నిమిషం సార్, మేము పార్టీ సైడ్ నుంచి మేము ఏం అడిగాము అంటే రిలే నిరాహార దీక్షలు ఎక్కడికక్కడ చేసుకుంటాం, మా పరిధిలో మేము చేసుకుంటాం. దట్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ హస్ గాట్ అ రైట్ టు డూ ఇట్. ఏ పొలిటికల్ పార్టీకి అయినా రైట్ ఉంది కదా. ఆ రైట్ ని కూడా వీళ్ళు వాళ్ళ రోజున ఉల్లంఘిస్తున్నారు. ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటే అరే ఒక చోట మేము టెంట్ వేసుకొని విత్ పర్మిషన్స్, మీరు పర్మిషన్ ఇవ్వాలి కదా, మేము పర్మిషన్స్ లేకుండా అయితే చెయ్యట్లేదు కదా, పర్మిషన్ మీరు ఇవ్వను అని అంటే అది ఎలా, దానికి ఎలా అంటే వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్? వాళ్ళు ఏం లాజిక్ చెప్పరు. ఇవాళ ఏమంటారు అంటే విప్రో సర్కిల్ దగ్గర ఇంకెక్కడో వాళ్ళు వచ్చారు, బయటకు వచ్చారు కాబట్టి మేము అక్కడ ఎప్పుడు రేపు పొద్దు నుంచి ఎవరిని రానివ్వము అని అంటే దట్ ఈస్ నాట్ ద వే. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ద వే. మీరు ఒకవేళ కానీ జోష్న గారు ఇంకొక మాట కూడా గుర్తు చేశారు కేటీఆర్ గారు, ఏదైతే ఉద్యమం తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఐటీ కారిడార్ టైంలో అక్కడ కూడా ఇలాంటి కూడా నిరసనలు తెలియజేసే అవకాశం కల్పించలేదు, అక్కడ నిరసన తెలపలేదు అంటున్నారు. అప్పుడే చేయలేదు, మరి ఇప్పుడు ఎందుకు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పేసి వారి యొక్క పెద్ద ప్రశ్న. నేను ఒక్క విషయం చెప్తున్నానండి, మీరు ఒకసారి ఆ విషయం కూడా ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఐటీ కారిడార్ లో ఉన్నటువంటి ఉద్యోగులు బయటికి రాలేదు, కానీ ఇవాళ బయటికి వస్తున్నారు అని అంటే వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదనని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఇజంట్ ఇట్? అది కూడా అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళేం బయటకు వచ్చి మేమేమి బస్సులు పగలు కొట్టేస్తాం, లేకపోతే రోడ్ల మీద కూర్చుంటాం, లేకపోతే ఇంకోటి చేస్తామని అనలేదండి. దే జస్ట్ సెడ్ మేము ప్లకార్డులు పట్టుకుంటామని అన్నారు. ఏమన్నారు? మేము రోడ్డు పక్కన మీకు ప్రాబబ్లీ ఇక్కడ ఉన్నటువంటి ప్యానలిస్ట్లకు కూడా ఇద్దరికి కూడా నేను చెప్తున్నాను సార్, బికాస్ వీ హ్యావ్ సీన్ దట్. ఆ రోజున సైబర్ టవర్స్ దగ్గర జరిగింది కావచ్చు, ఈవెన్ ఆ రోజున కూడా ద పర్మిషన్ వి రిక్వెస్టెడ్. ఇన్ఫాక్ట్ అక్కడికి వచ్చినటువంటి మేము కాదు, మేము ఎవరైనా లేం కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏమన్నారంటే ఆ పేమెంట్ ఉంది కదండి, ఆ పేమెంట్ మీద నిలబడి మేము ప్లకార్డ్స్ పట్టుకుంటాం దట్ వీఆర్ విత్ సిబిఎన్ అన్నారు. దట్ సార్ ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను సురేష్ గారు, వీఆర్ డీలింగ్ విత్ ప్రొఫెషనల్స్. వాళ్ళు ఎవరు అంటే దే ఆర్ ఆల్సో వెరీ ఏమంటారు అంటే సొఫిస్టికేటెడ్ గా వాళ్ళు వాళ్ళ సపోర్ట్ ని తెలియజెప్పాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని కూడా ఆ రకంగా ఆపడం అనేటువంటిది తప్పు. ఒక మాట. ఇంకొక మాట, సరే మీరు ఐటీ కారిడార్ లో సంగతి అది చెప్పారు, నేను దానికి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను సార్. మీకు ఇప్పుడు నేను విజువల్ చూపిస్తాను. పొద్దున 4:30కి మేము పర్మిషన్ కోసం అప్లై చేసిన తర్వాత ముందర రోజు రాత్రి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసి ముందర రోజు రాత్రి 8ంటికి పర్మిషన్ మేము ఇవ్వమని చెప్పి పోలీసులు ఫోన్ చేసి చెప్పి సరే సార్ మేము విత్డ్రా చేసుకుంటాం ప్రోగ్రామ్ అని అన్న తర్వాత కూడా పొద్దున్న 4:30కు వచ్చి ఉప్పల్లో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేసి డిటైన్ చేసి మన పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారండి. వాళ్ళు ఏం తప్పు చేశారు చెప్పండి నాకు? ఏం తప్పు చేశారు చెప్పండి? మీరు పర్మిషన్ అడిగారు, మీరు ఇవ్వలేదు, సరే అండి మేము వదిలేస్తామండి, మేము చేయమండి అని చెప్పాము. ఎందుకు మీరు అరెస్ట్ చేస్తారు? అసలు పర్మిషన్ మేము ఒక టెంట్ వేసుకొని ఒక రిలే నిరాహార దీక్షలు మేము చేస్తామంటే దానికేం ట్రాఫిక్ కి అంతరాయం కలగట్లా, శాంతి భద్రతలకు అంతరాయం కలగట్లా, ఏం కలగట్లేదు కదా. అదెందుకు మీరు ఇవ్వలేకపోతే? దట్ ఈస్ ది రైట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ కదండి.
నిరసన తెలియజెప్పేటువంటి హక్కు మాకు లేదా? మేము అదే అడుగుతున్నాం. ఇవాల్టి రోజున వాళ్ళు వింత వింత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు, విచ్ ఇస్ బాదరింగ్. నేను అనేది అది. ఇవాళ నేను రజిత గారి మీదనో ఇంకోళ్ళ మీదో అరవాల్సినటువంటి అవసరం లేదా మేమిద్దరం ఏదో హై టోన్ లో హై పిచ్ లో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కాదు. మీకు రూల్స్ వర్తిస్తాయి, మాకు రూల్స్ వర్తిస్తాయి, రఘురామ్ గారికి వర్తిస్తాయి, సురేష్ గారికి వర్తిస్తాయి, అందరికీ వర్తిస్తాయి. బికాస్ మన అందరం కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళంగా మనం ఉన్నాం. కానీ ఇక్కడ మీ రాష్ట్రానికో లేకపోతే ఇంకో రాష్ట్రానికో అలా ఉండదండి. ఇవాళ వీళ్ళు అనేసి మీరు ఆంధ్రాలో చేసుకోపోండి. ఆంధ్రాలో ఏంటిదండి? ఆయన ఒక నేషనల్ లీడరు. ఇన్ఫాక్ట్ ఇవాళ రోజున హైదరాబాద్ లో డెవలప్మెంట్ కి ఈ వాజ్ ది మూల్ ఏమంటారంటే మెయిన్ పర్సన్ అనేటువంటిది అదే కేటీఆర్ గారు చెప్పారు కదా, వేరే వాళ్ళు కూడా కాదు. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఆయన. నేను ఏమంటున్నా అంటే కన్వీనియంట్ గా ఎందుకు చేంజ్ చేస్తున్నారు? నేను అనే మాట అది. వాట్ ఈస్ రాంగ్? ఇప్పుడు పీపుల్ కనుక వచ్చి బయటికి పీస్ఫుల్ గా మేము మా సపోర్ట్ ని ఆయనకు చెప్తాము అని అంటే ప్రాబ్లం ఏంటిది? మీరు ఇవాళ రోజున అంత 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 బ్లంట్ గా మాకు సంబంధం లేదంటే అక్కడే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సురేష్ గారు అర్థం చేసుకోవాలి. ఆంధ్రాతోని సంబంధం లేకపోతే ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయండి, మళ్ళీ ఇంటరప్ట్ అవుతుంది అనవసరంగా. నేనేమంటా అంటే ఆంధ్రాతో సంబంధం లేకపోతే మీరు కనుక ఎప్పుడైతే ఓన్లీ టీఆర్ఎస్ అని అంటే మాకు ఆంధ్రతో సంబంధం లేదు అది ఇదంటే ఎవరైనా వింటారు మాటలు, ఓకే నిజమే కావచ్చు అనుకుంటారు. కానీ మీరు ఇవాళ రోజున మేము దేశవ్యాప్తంగా పోతున్నాం, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మేము ఉద్ధరించేస్తాం, మేము అన్ని రాష్ట్రాల్లో మేము వెళ్ళి మాట్లాడతాము, మేము ఏదో చేసేస్తాం, దేశ నేత కేసీఆర్ అని చెప్పి మాట్లాడినటువంటి మీరు ఇవాళ పక్క రాష్ట్రంలో ఇది మొదటిసారి కాదండి. కన్వీనియంట్ గా వీళ్ళు ఈవెన్ అమరావతి రైతుల విషయంలో కావచ్చు, చాలా సర్కమ్స్టాన్సెస్ లో ఎక్కడైతే ఇబ్బందులు కలుగుతున్నాయో, ఎక్కడైతే ప్రజాస్వామ్యానికి ఒక ఇబ్బంది కలుగుతా ఉన్నదో, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కలుగుతా ఉన్నదో, ఈ పార్టీ ఏదైతే మేము జాతీయ పార్టీ మేము అందరినీ ఉద్ధరిస్తామని చెప్తున్నారో ఆ పార్టీ ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ఒక డౌట్ అయితే అందరికి వస్తుంది. సో ఇట్ షోస్ దే ఆర్ హ్యావింగ్ అ క్లియర్ అండర్స్టాండింగ్ విత్ జగన్. అదే మేము మాట్లాడుతూ ఉన్నాం. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. మేము ఇంకొక విషయం నాకు తెలిసి, ఐ డోంట్ నో, రఘురామ్ గారు హ్యాస్ టు కరెక్ట్ మీ ఆన్ దిస్, కానీ 10 ఏళ్ల పాటు అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కూడా ఉన్నట్టుంది సార్. సో డెఫినెట్ గా ప్రాబబ్లీ అయిపోతుంది కూడా ఇంకా ఉమ్మడి రాజధాని అన్ని కూడా కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత తొందరగా మా అమరావతికి తీసుకొచ్చి పెట్టారు? రఘురామ్ గారు దానికి రీజన్ కూడా చెప్పారు. నేను చెప్తాను, మీరు ఆ క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్తాను. దానికి రీజన్ ఎందుకు చెప్పారు అని అంటే, ఒకటే రోజులో రాజధాని మనం క్రియేట్ చేసుకోలేం కాబట్టి we will shift there and అక్కడ నుంచి మనం కార్యకలాపాలు స్టార్ట్ చేసుకుని అక్కడ మెల్లిమెల్లిగా మనం డెవలప్ చేసుకుందాం అనేటువంటి ఒక ఉద్దేశంతో. ఎందుకంటే 10 సంవత్సరాలు అయిపోగానే ఇవాళ 10 సంవత్సరాలు అయిపోయింది రేపు వెళ్ళిపోండి అంటే కాదు కదా. సో డెఫినెట్ గా we were establishing that point there. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆ మాట కూడా ఎందుకు తీసుకొచ్చానంటే, ఇక్కడ ఎవ్వరం కూడా మీరు అక్కడ ఇన్వాల్వ్ అవ్వండి, మీరు అక్కడ మాట్లాడండి అనేటువంటి మాట కాదు. కానీ ఎవరి రైట్ ని వాళ్ళని ఎక్సర్సైజ్ చేసుకొని ఇవ్వాలి కదా. మీరు అధికారంలో ఉండి రోడ్ల మీదకి వచ్చి మీరు ధర్నాలు చేస్తే అక్కడ శాంతి భద్రతల సమస్య రాదంటారు. రఘురామ్ గారు ఏదైతే మీరు ఒక మాట అన్నారు కదా, మాత్రం శాంతి భద్రతల సమస్య వస్తుందానండి. ఏం చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణకి సంబంధం లేదా? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేయలేదా? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో డెవలప్ చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే అభివృద్ధి ఫలాలు ఉన్నాయో వాటి రోజున హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తలేమా? నిజంగా చెప్పాలంటే అవుట్ ఆఫ్ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ అందరం మాట్లాడితే. ఓకే జ్యోత్స్న గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రంజిత్ రెడ్డి గారు చెప్పండి. అదే ఇందాక రఘురామ్ గారు చెప్పినట్టు మనం శాంతియుతంగానే చేస్తామండి, మనం మంచిగానే చేయాలని చూస్తాం. కానీ ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం దృష్ట్యా అది ఒక్కోసారి అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోతుంది, మన చేతిలో లేకుండా అయిపోతుంది. చూడండి, మన ఇద్దరం శాంతియుతంగా చేస్తుండొచ్చు, మూడో వాళ్ళు లొల్లి చేస్తుండొచ్చు, అందరూ మనస్తత్వం ఒకలా ఉండదు కదండి. పబ్లిక్ అన్నప్పుడు ఒక్కొక్కరు నేచర్ కలిగి ఉంటారు. మరి ఇప్పుడు మనం ఇద్దరమే శాంతియుతంగా చేస్తా అంటే నాలుగో వాడు ఇంకో రకంగా చేయొచ్చు, ఇంకొకటి ఇంకో రకంగా చేయొచ్చు. చూడండి, ఇది హైదరాబాద్ విశ్వ నగరంగా మారిందండి. ఈ రోజు ప్రపంచ దేశాలు లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి హైదరాబాద్ లో. ఈ రోజు ప్రపంచ చూపంతా హైదరాబాద్ లో ఉందండి. ఏ చిన్న అలజడి జరిగినా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందరి భవిష్యత్తు కూడా ఇలా హైదరాబాద్ మీద ఉందండి. ఇది 2 పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ ఘర్షణ అండి. ఇది హైదరాబాద్ కు దేనికి మాకు ఆ పెద్ద మనిషి అంటే చాలా గౌరవం ఉంది, లేదంటే మాకు అందరూ సమానమే. మాది కూడా బీఆర్ఎస్ ఇప్పుడు అంతటా పోయినాం కాబట్టి అందరి నాయకులు మాకు అవసరమే. చూడండి, మీ దగ్గర చేసుకోండి. కేటీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగొద్దు, మీరు శాంతియుతంగా చేస్తామని మొదలు పెట్టొచ్చు, కానీ తర్వాత అవుట్ ఆఫ్ హ్యాండ్స్ కూడా అది కావచ్చు అనేది మా ఉద్దేశం.
మీరు చేయొద్దంటలేము, మీ దగ్గర చేయండి, దద్దరిల్లే మహాసభలు, ధర్నాలు, ర్యాలీలు అక్కడ చేయండి, గొప్ప ఫలితాలు ఉంటాయి. మాకెందుకండి ఈ లొల్లి చెప్పండి, మా ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇస్తారు చెప్పండి, ఇవన్నీ మా దగ్గర లేని లొల్లి ఎందుకు మొదలు పెట్టాలి? మీరు ఏం సాధిస్తారు చెప్పండి ఇక్కడ చేసి? హైదరాబాద్ లో ఏ ప్రాంతం వల్లనే సంతోషంగా ఉన్నారు, ఏబీ ప్రజలు ఇక్కడ ఉన్నారు, రాయలసీమ ప్రజలు ఉన్నారు, ప్రశాంతంగా పనిచేసుకుంటున్నారు. ఇవాళ సకల జనులు కూడా హైదరాబాద్కి వచ్చి బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు. ఎవరి పొట్టగూటి కోసం వాళ్ళు మంచిగా పనిచేసుకొని బ్రహ్మాండంగా ఉన్న టైంలో ఈ ధర్నాలు, ఈ ర్యాలీలు, ఈ లొల్లులు, అది కూడా ఇక్కడ సంబంధం లేని ప్రజలది ఇష్యూ. అది ఇక్కడ ఎవరికి కూడా సంబంధం లేని విషయం. అది దాని గురించి ఇక్కడ డిస్టర్బ్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయ్యి అనవసరంగా గందరగోళం ఏర్పడుతుంది కదండి. ఆ ఉద్దేశంతో కేటీఆర్ గారు అట్లా అన్నారు. కానీ అందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు కదండి. జగన్ ఫ్రెండే, జగన్ గారు ఫ్రెండే, ఇటు లోకేష్ అందరూ ఒకటే అండి. రాజకీయ పార్టీలు అందరూ సఖ్యతగానే ఉంటారు, రాజకీయ నాయకులంతా కూడా. కానీ చూడండి, ఇబ్బంది కలిగినంత వరకు అందరూ ఫ్రెండ్సే అండి. ఇబ్బంది కలిగిస్తారు చెప్పండి, శాంతి భద్రతకు ఆఘాతం కలిగించొద్దు అనేది మా ఉద్దేశం ఇక్కడ. జోష్న గారు ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు కదా, నేను ఒకటే చెప్తున్నా, ఇదే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయలేదా, దీక్షలు చేయలేదా, రాస్తారోకోలు చేయలేదా అని అడుగుతున్నా. మీరు అధికారంలో ఉండి కూడా వచ్చి చేసిండ్రు కదా. ఆ రోజున మీకు శాంతి భద్రతల సమస్య కనవడలే, ఆ రోజు నీవేవి కనవడలేదా? నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ రోజు వినండి, అంటే మేమేమన్నా బయటికి వెళ్ళి వచ్చినాం అనుకుంటున్నారా మీరు? అరే హైదరాబాద్ నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ అమ్మా తెలుగుదేశం పార్టీ, మీరు మర్చిపోయిన కావచ్చు. మరి ఏంటిది అంటే మీకు కన్వీనియన్స్ ప్రకారంగా మీరు ఆంధ్ర పార్టీ అని ముద్రేసేస్తే మేము వెళ్ళిపోవాలనా? ఏం చెప్పండి. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఏమంటారు అంటే బీజేపీలో తెలంగాణ లీడర్లు, ఆంధ్ర లీడర్లు లేరు, యూపీ లీడర్లు ఇంకెక్కడ లీడర్లు లేరు, కాంగ్రెస్ లో లేరు, ఎక్కడ లేరు, ఓన్లీ మీకు తెలుగుదేశం పార్టీ ఒకటే. ఇవాళ రోజు ఇంకెన్ని రోజులు తెలుగుదేశం పార్టీని బూచిగా చూపించి మేము పబ్బం గడుపుకుంటామని ఎన్ని రోజులు? అరే మా పార్టీ ఇక్కడ ఉన్నది, మా పార్టీ ఇక్కడనే పుట్టింది, మేము ఇక్కడ పని చేస్తా ఉన్నాము, మాకు ఒక వ్యవస్థ ఉన్నది, మేము అందరం ఉన్నాము, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరు పని చేస్తా ఉన్నారు. వీళ్ళు ఏవైతే కొన్ని ఇష్యూస్ మర్చిపోయినరో ఈ విషయం కూడా చెప్తా సురేష్ గారు. 6.5 సంవత్సరాల వరకు తెలంగాణలో మహిళా కమిషన్ లేకపోతే నిజంగా కూడా కవిత గారు కాదు, ఇవాళ మనతో మాట్లాడుతున్నటువంటి రజితారెడ్డి గారు లాంటి ఎంతో మంది మహిళా నాయకులు ఎవరైతే తెరాసలో ఉన్నారో వాళ్ళు ఏ రోజున బయటకు వచ్చి ఎందుకు మీరు ఇవాళ రోజున ఆడబిడ్డల పక్షాన ఒక మహిళా కమిషన్ పెట్టరు అని అడగలే. తెలుగుదేశం పార్టీ అడిగి తెలుగుదేశం పార్టీ ఇదే రోడ్ల మీద వచ్చి తెలుగుదేశం పార్టీ శాంతియుతంగా ధర్నాలు చేసి శాంతియుతంగా నిరసనలు తెలిపి అదే తెలుగుదేశం పార్టీ పోయి గవర్నర్లకి, సిఎస్ కి అందరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత 6.5 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మహిళా కమిషన్ వచ్చింది. ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో అంశాల మీద, ఎన్నో ఇష్యూస్ మీద, ఎన్నో సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లా బ్లైండ్ గా మీరు వెళ్ళిపోండి అంటే ఏం వెళ్ళిపోయేది? ఎందుకు వెళ్ళిపోతారు? మీరేమో మహారాష్ట్రకు పోయి మీరు రాజకీయం చేసుకోవచ్చు, మీరేమో కర్ణాటక పోయి మేము రాజకీయం చేసుకుంటామని అనొచ్చు. మాతో కంపారిజన్ బీఆర్ఎస్ పార్టీతో ఎక్కడైనా మీకుందా కంపారిజన్? ఎందుకు లేదు? ప్రజలు ఆమోదించిన పార్టీ అండి. రంజితారెడ్డి గారు ఆయన చూస్తున్నారు. ఒక్క నిమిషం అండి, వ్యక్తిగతంగా మీరు వద్దండి, వ్యక్తిగతంగా దూషణలు వద్దు ఇక్కడ. ఒక్క నిమిషం, ప్రతి పార్టీ ప్రజలు ఆమోదిస్తేనే పార్టీ వస్తుందండి. నేను ఒక్క విషయం చెప్తున్నా, ఆమోదం అని అంటే వీళ్ళకి ఎట్లా ఉంది? ఒక్క నిమిషం సురేష్ గారు, ప్రజల ఆమోదం అంటే వీళ్ళకి రాజకీయం అంటే ఎంతసేపు కూడా ఓట్లు, సీట్లు, పైసలు, కమిషన్లు, ఇవే రాజకీయం అంటే ఇదే. వేరే వేరే ఇష్యూ వద్దండి జోష్న గారు, ఒక్క నిమిషం టాపిక్ డైవర్ట్ చేయొద్దు. రఘురామ్ గారు ఇంకొక మాట, మెయిన్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళేమో అక్కడ ఇష్యూ కాబట్టి అక్కడే చేయండి అంటారు. ఎక్కడ ఇష్యూ అయితే అక్కడే చేయాలా, లేకపోతే ఎక్కడైనా చేసుకోవచ్చా నిరసనలు అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ సురేష్ గారు, అదే నేను ఇందాక చెప్పినట్టుగానే నిరసనకి ఒక హద్దు ఉంటుంది. రైట్, ఇందాక అదే మీరు హద్దు అన్నారు, టైం బండ్ అన్నారు. టైం బండ్ అంటే ఎంతవరకు చేయాలని ఉంటుందా? రెండు రాజకీయ పార్టీల మధ్యన ఇది గొడవ అని చెప్పడం అనేది సరైనది కాదు. ఇది అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి కేసు. ఇది ఆరోపణల్ని నేను నిర్దోషిని ఆయన రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇది న్యాయస్థానాలను అందరూ కూడా గౌరవించాలి. రెండోది, ఈ రోజు టీడీపీకి ఇంత ఇబ్బంది ఎందుకు వస్తుంది అని నేను ఎందుకు భావిస్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. ఆయన గతంలో ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ రోజుకి కూడా శాశ్వత నివాసం హైదరాబాద్ లోనే ఉంది. మరి ఈ రోజు కేటీఆర్ గారు ఆ విధంగా మాట్లాడటం పాపం నిజంగా ఆయనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, వాళ్ళ పార్టీ వారికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి
నన్ను తెలంగాణ వాడిని కాదు, లేకపోతే నీకు ఇక్కడ సంబంధం లేదు, హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవంటే కొంచెం బాధగా ఉంది. అది కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా నాకైతే కనిపిస్తా ఉంది. ఎందుకంటే జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే వాళ్ళ రాజకీయ కార్యక్రమాలు జరగడం కానీ, ప్రధానంగా పోటీ ఇచ్చేది కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగానూ తెలుగుదేశానికి అధికారంలో వచ్చే పరిస్థితులు లేవు అక్కడ. అయితే జాతీయ అధ్యక్షుడు కాబట్టి వాళ్ళు నిరసన తెలియజేసుకోవడం ప్రజాస్వామ్యంలో ఏ విధంగానూ ఎవరు తప్పు పెట్టేటువంటి పరిస్థితి కాదు. కానీ అది హద్దులు దాటకుండా, ఆ పరిధి దాటకుండా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా టీడీపీ మీద ఉంది. నిజంగా అది ఏమైనా హద్దు దాటింది అనుకోండి, నిజంగా దీన్నే ఒక రాజకీయ కోణంలోనే కనుక చూసుకుంటే, నిజంగా రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ అందరికీ తెలియనివి కాదు, అందరికీ తెలిసినటువంటి విషయాలు. నిజంగా ఆయనకు వచ్చేటటువంటి సింపతి కన్నా జరిగేటటువంటి నష్టం కూడా ఎక్కువ జరిగేటటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. అందుకని నిరసన తెలియచేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒక్క టెంట్ వేసుకొని కూర్చొని నిరసన తెలియజేయడమే కాకుండా నిరసన తెలియచేయడానికి రకరకాలైనటువంటి మార్గాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. ఓకే, రంజిత్ రెడ్డి గారు ఒక మాట అండి. ఇందాక రఘురామ్ గారు కీలకమైనటువంటి మాట చేశారు. ఏదైతే రెండు పార్టీల ఇష్యూ కాదు అంటున్నారు, కాకపోతే మీరు మాత్రం రెండు పార్టీల ఇష్యూ అంటున్నారు. చూడండి, తప్పకుండా అది రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగిన ఇష్యూనే అండి. ఇక్కడికి ఏమాత్రం సంబంధం లేని విషయం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి మధ్య జరుగుతున్న ఇష్యూ అది. వాళ్ళిద్దరి మధ్య గొడవ, అది బాజాప్తా కూడా వాళ్ళిద్దరి మధ్య రాజకీయంగా జరుగుతున్న గొడవ అది చట్టం చూసుకుంటుందండి. మనం ఏం చేస్తాం చెప్పండి? అతను నిజంగానే తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాడు, తప్పు చేయకపోతే బయటకు వస్తాడండి. ఆ చట్టం ఉంది దానికి. నువ్వు నేను గొడవ చేస్తే బయటకు రాడు కదండి. చట్టాలు చూసుకుంటాయి. చట్టంకి ఎవరు అతీతులు కారని చెప్తున్నా కదండి. పెద్ద పెద్ద ముఖ్యమంత్రిని జైల్లో పెట్టిన రోజులు ఉన్నాయి కదండి. అలాంటిది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టరీత్యా ఏం చేయాలి, ఎట్లా చేస్తే బయటకు వస్తాడు అట్లా చూసుకోండి. ధర్నాలు, నిరసనలు, ప్రశాంత వాతావరణాన్ని జడగొడతామంటే ఎట్లా ఊరుకుంటారండి? తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఐటీ కారిడార్ అనే వ్యవస్థను భద్రంగా పటిష్టంగా ఈరోజు ప్రపంచ దేశాలు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ కూడా విదేశాలకు పోకుండా బ్రహ్మాండంగా హైదరాబాద్ లో సాటిస్ఫైగా పనిచేసుకుంటున్నారండి. ఇంత మంచి హైదరాబాద్ ని మీరు ధర్నాలతో దద్దరిల్లా చేస్తామంటే ఎట్లా ఊరుకుంటారండి? లా అండ్ ఆర్డర్ ఇక్కడ పటిష్టంగా ఉంది, మీరు ఎట్లా డిస్టర్బ్ చేస్తారని నేను అడుగుతున్నా. సురేష్ గారు వస్తున్నానండి. రఘురామ్ గారు చెప్పండి. రఘురామ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఒక విషయం అయితే మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి విశ్వాసం సన్నగిల్లేలాగా ఈ ప్రవర్తన జరుగుతూ ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉన్నాం సార్. కారణం ఏంటంటే, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే అరెస్ట్ చేసేసారనో, ఇది రాజకీయ కక్షతో పెట్టేసినటువంటి కేసు, ఇటువంటి మాటల వల్ల నిజంగా న్యాయ వ్యవస్థకి ఇది చాలా చిన్నతనంగా, లేదా న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ, పోలీస్ వ్యవస్థ కూడా ఇది చాలా అవమానకరమైనటువంటి సంఘటనగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒకళ్ళు చెప్పేస్తే కేసులు పెట్టేసి లేకపోతే లోపల వేసేస్తారు అనేది కొంతవరకు జరగచ్చు. కానీ ఏ విధమైనటువంటి సాక్ష్యాల ఆధారాలు లేకుండానే ఏ వ్యక్తి మీదైనా కేసు బనాయించడం కానీ, నిజంగా బనాయించేస్తే రఘురామ్ గారు అంటే ఒక మాట, ఏదైతే ఒక మంత్రి స్వయంగా ఒక కాన్వాయ్ లో మాట్లాడుతూ కాన్వాయ్ లో వెళ్తూ కూడా మనం భావించాల్సినటువంటి పరిస్థితి, రఘురామ్ గారు కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత ఏ పొలిటికల్ పార్టీకైనా ఉంది. రాజ్యాంగాన్ని మనం ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల గురించే కదా ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాం. మనం నాకు నిరసన చేసేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది అని మనం మాట్లాడుతున్నప్పుడు, రాజ్యాంగంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలను గౌరవించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది. వ్యవస్థలను నిర్వహించండి. సమయం ఇచ్చిపోతుంది. ఒక్క నిమిషం అండి. జోష్ణ గారు ఫైనల్ గా చెప్పండి. జోష్ణ గారు చెప్పండి. ఇక్కడ రెండు పాయింట్స్ క్విక్ క్లారిఫికేషన్ ఇస్తాను. రెండు పార్టీలకు మధ్య జరుగుతున్నటువంటి సమస్యగానే చూడాలి అని చెప్పి కేటీఆర్ గారు అన్న మాట ఏదైతే ఉంది చూసారా, దాన్నే మాటిమాటికి రజితారెడ్డి గారు కూడా కోట్ చేస్తా ఉన్నారు. నాకు ఒకటే డౌట్ వచ్చింది, మరి లిక్కర్ స్కామ్ లో కవిత గారి పేరు వచ్చినప్పుడు అది కూడా ఏదో నాకు ఇప్పుడు రఘురామ్ గారు క్లారిఫై చేయాలి. దట్ వాజ్ ఆల్సో సమ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కదండి. ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేసినప్పుడు హౌ వాజ్ ఇట్ ఎ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ? అదే నేను రఘురామ్ గారు, నేను మీ మాటలు కోట్ చేస్తూ, ఇప్పుడు వాళ్ళు మా వరకు వచ్చేటప్పటికేమో అది రెండు పార్టీల మధ్య తలనొప్పి, మీరు చూసుకోండి ఏమైనా చేసుకోండి అని వాళ్ళు మాట్లాడతారు. మరి అదే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మీద ఒక
ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈ రకమైనటువంటి ఒక ఆరోపణలు వచ్చి ఆమెను ఏదో ఎంక్వైరీకో దేనికో పిలిచినప్పుడు నానా హంగామా చేసిన అసలు తెలంగాణ యావత్ తెలంగాణ సమాజమే ఇబ్బంది పడిపోయిందన్న లెవెల్లో వీళ్ళు ఆ రోజున కలరింగ్ ఇచ్చిండ్రే. 2 పార్టీలకు చెందినటువంటి సమస్యగా ఆ రోజున మరి వీళ్ళు కూడా చూసిండ్రు కదా, బీజేపీ మా మీద దాడి చేస్తుంది, బీజేపీ ఇట్లా చేస్తుంది, బీజేపీ అట్లా చేస్తుంది అని అన్నారు కదా వీళ్ళు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఇంకొక విషయం రఘురామ్ గారు చెప్పిన దానికి ఒక క్లారిఫికేషన్ కూడా ఇస్తానండి సార్. యాజ్ తెలుగుదేశం పార్టీ, లెట్ మీ పుట్ ఇట్ వెరీ కేటగిరికల్లీ హియర్ సార్, యాజ్ తెలుగుదేశం పార్టీ మేము ఎక్కడా కూడా న్యాయ వ్యవస్థల్ని కానీ న్యాయమూర్తులని కానీ ఎవరిని, ఇన్ఫాక్ట్ ఆ వ్యవస్థని కూడా మేము ఎక్కడా ఏమీ అనలేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు గమనిస్తే రిమాండ్ ఇచ్చిన రోజున, ఈవెన్ మొన్న క్వాష్ డిస్మిస్ అయిన రోజున కూడా మేము ఒకటే చెప్పినాం, టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిజెక్ట్ అయింది అని మాత్రమే, డిస్మిస్ అయిందని మాత్రమే మేము భావిస్తా ఉన్నాము. మేము హయ్యర్ కోర్టుకి, అపెక్స్ కోర్టుకి మేము అప్రోచ్ అవుతున్నామని మాత్రమే చెప్పినాం. మేము ఎక్కడా కూడా న్యాయస్థానాల పట్ల మేము ఎక్కడ అగౌరవంగా మాట్లాడలేదు, న్యాయమూర్తుల పట్ల అగౌరవంగా మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ కానీ ఏదైతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉందో వాళ్ళు చేసినటువంటి పని మాత్రం ఖచ్చితంగా మనం కూడా చెప్పాలి కదా సార్. ఒక ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఏది లేకుండా దే హావ్ డన్ అ మిస్టేక్ దట్ వీ హావ్ టు పుట్ బిఫోర్. మీరు అన్నట్టుగా ప్రజల ముందర కూడా చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత మా పార్టీకి కూడా ఉంది. మేము అదే చేస్తున్నాం. కానీ దయచేసి వ్యవస్థల్ని మేము ఎక్కడా కించపరచలేదు, వ్యవస్థల గురించి ఎక్కడా కూడా మేము మాట్లాడలేదు. ఒకటే చెప్తా ఉన్నాం, కక్షపూరితమైన వెండటా పాలిటిక్స్ కి ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగారు అనేది మేము చెప్తా ఉన్నాం. అండ్ వీఆర్ గివింగ్ ప్రూఫ్స్ ఫర్ దాట్. అండ్ ఇవాళ కనుక కేటీఆర్ గారు ఈ మాట అంటారు 2 పార్టీల మధ్య పంచాయతీ అని అంటే, మరి ఆ రోజున 2 పార్టీల మధ్య ఉన్న పంచాయతీని మీరు ఢిల్లీ దాకా తీసుకుపోయింది. సో నేను ఏమంటున్నా అంటే మన పార్టీకి సంబంధించి ఎవరైనా కానీ ఇవాళ కేటీఆర్ గారికి అది అర్థమైతలేదు కావచ్చు, ఆర్ హీ ప్రాబబ్లీ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది వే టు హెల్ప్ హిస్ ఫ్రెండ్. ఎందుకంటే 2019 ఎలక్షన్ లో బయటకు వచ్చి బాజాప్తా ఆలింగనం చేసుకొని మరి ఒక ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టి మరి అందరం మర్చిపోతారేమో, మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, ఉమ్మడి ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి కేటీఆర్ గారు పెట్టి ఎస్ వీఆర్ ఫర్, మేము ఏపీకి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా కోసం మేము కూడా కొట్లాడతాం, మేము కూడా మాట్లాడతామని చెప్పినటువంటి వ్యక్తి కేటీఆర్ గారేనండి. వాళ్లే మాట్లాడింది. అండ్ ఇన్ఫాక్ట్ చాలా సందర్భాల్లో దే హ్యావ్ షోన్ దేర్ ఎఫినిటీ. నేను దాన్ని కూడా ప్రశ్నిస్తలేను ఎక్కడ, దట్స్ అప్ టు యూ. మీకు ఎవరైనా దోస్తులు ఉండొచ్చు కాక, దానికి వేరియస్ కారణాలు ఉండొచ్చు కాక, అక్కడ ఆంధ్రాకి ఏమన్నా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా మాకు ఎక్కువ బెనిఫిట్స్ అయితే అని వీళ్ళు ఆలోచన. ఓకే అండి, సమయం మించిపోతుందండి జ్యోత్స్న గారు. ఓకే అండి, చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. జ్యోత్స్న గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, రంజితా రెడ్డి గారు అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి, రఘురామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే ఎక్కడ ఇష్యూ అక్కడే నిరసన తెలుపుకోవచ్చు. వారి యొక్క నిరసన తెలుపుకోవడంలో ఎక్కడ కూడా ఎవరు కూడా అడ్డుపడరు. కాకపోతే ఎక్కడ ఇష్యూ అక్కడే తేల్చుకుంటే బాగుంటుందని చెప్పేసి చేసినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలకి మొత్తానికి కొంత పాజిటివ్ వస్తుంది, కొంత నెగిటివ్ వస్తుంది. ఏదైతే తను జాతీయ నాయకుడు కాబట్టి ఎక్కడైనా ఒక్క తెలంగాణనే కాదు, ఆంధ్రలోనే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా నిరసనలు తెలియజేస్తారు, సంఘీభావంగా తెలియజేస్తున్నాం, ఇక్కడ కూడా లాండర్ ఇష్యూ చేయట్లేదని చెప్పేసి టీడీపీ వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏది ఏమైనా కూడా నిరసన తెలుపుకోవడంలో కూడా కొంచెం టైం బాండ్ ఉండాలి. ఇంకెన్ని రోజులు చేస్తారు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలి అని చెప్పేసి మరి కొంతమంది చెప్తున్నటువంటి అంశం కనబడుతుంది. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.